స్టూడెంట్స్ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ రోజు మనం ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ ప్రిలిమినరీ యొక్క కట్ ఆఫ్ అనేది ఒకసారి రివైజ్ చేసుకుందామండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ జరిగినటువంటి 21st వచ్చేసరికి అందరూ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఈజీగా ఉంది. ఈ యొక్క ఫస్ట్ పేపర్ వచ్చేసరికి ఒక 47 నుంచి 48 అనేది వస్తాయని చెప్పారండి. అట్లానే ఈ యొక్క సెకండ్ పేపర్ కానీ చూస్తే 37 ఆరు 40 దాకా వస్తాయండి. మాకు టోటల్ గా వచ్చేసరికి 80+ లో ఉంటాము. ప్లస్ 110 దాకా అటెంప్ట్ చేసాము. 110 నుంచి 120 దాకా. ఇవన్నీ 1/3 మైనస్ డిడక్ట్ చేస్తే 70+ లో ఉండడానికి అవకాశం ఉందనేసి మనకు తెలిసినటువంటి ఈ యొక్క విద్యార్థులు తెలియజేయడం జరిగిందండి. అట్లానే కొన్ని కోచింగ్ సెంటర్ల నుంచి కానీ మనకు సమాచారం ఇచ్చిన వాళ్ళు కానీ ఈ యొక్క పోయినసారి కంటే ఈ పేపరు చాలా ఈజీగా ఉంది. ఈ యొక్క ఫస్ట్ పేపరు డెడ్ ఈజీగా ఉంది. 50, 47, 45+ లో ఉంటామనేసి అందరూ చెప్పడం అనేది జరిగిందండి. అట్లానే చూసుకుంటే సెకండ్ పేపర్ వచ్చేసరికి రూరల్ డెవలప్మెంట్ కష్టంగా ఉందండి. అందులో 35, 40 అనేది వస్తాయి అనేసి తెలియజేశారండి. కాబట్టి టోటల్ గా కానీ చూసుకుంటే ఈ యొక్క 1/3 ఎవరు చూసినా 110 నుంచి 120 వరకు అటెంప్ట్ చేశారండి. అందులో 80+ లో అంటే 83, 84, 85+ లో ఈ యొక్క మార్కులు అనేది రావడం జరిగిందని చెప్పారు. అందులో డిడక్ట్ చేసుకుంటే మైనస్ కనుక డిడక్ట్ చేసుకుంటే 70+ లో ఉంటామండి. కాబట్టి 70 అనేది సేఫ్ జోన్ అనేసి తెలియజేయడం జరిగిందండి. అది 21st వరకు మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఈ సమాచారాన్ని చూసి మనకి అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి ఇట్లానే ఈ యొక్క 2-3 సంవత్సరాల నుంచి గ్రూప్స్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా రాశారండి. వీళ్ళ నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే ఎక్కువగా 70+ లో 68 అబవ్ లో ఉంటుందని వారికి మంచి మార్కులు వచ్చినాయి అనేసి తెలియజేశారండి. అయితే ఈ యొక్క మొన్న వచ్చినటువంటి సమాచారాన్ని కనుక అనాలిసిస్ చేసుకుంటే మనకి అనేక మాధ్యమాల ద్వారా ఈ యొక్క కీ అనేది రావడం జరిగిందండి. ఈ కీ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు కనుక మనకి సమాచారం అందించింది ఏంటంటే ప్రశ్నలు అయితే చూస్తానికి ఈజీగానే ఉన్నవి. ఈ యొక్క అటెంప్ట్ చేయడంలో కరెక్ట్ గా గుర్తించడంలో చిన్న పొరపాట్లు అనేవి జరిగినాయండి. కాబట్టి కట్ ఆఫ్ అనేది తగ్గుతుందండి అనేసి మెజారిటీగా వారి అభిప్రాయం అనేది తెలియజేయడం జరిగిందండి. ఈ యొక్క 2-3 రోజుల నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని ఇంకా మనకు తెలిసినటువంటి విద్యార్థుల్ని అందరినీ మనం సమాచారం కోరి వాటిని అనాలిసిస్ చేయగా మీరు అనుకున్నట్టు కట్ ఆఫ్ తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఈ యొక్క పేపర్లు అనేవి చూస్తానికి ఈజీగానే ఉన్నాయి కానీ ఈ యొక్క ప్రశ్నల్ని గుర్తించడంలో పొరపాట్లు అనేవి జరిగినవి. కాబట్టి కట్ ఆఫ్ తగ్గేటటువంటి అవకాశం ఉందనేసి చెప్పారండి. కాబట్టి 2-3 రోజుల సమాచారాన్ని చూసి మేము వీటిని ఒకసారి ఎనలైజ్ చేసుకుంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుందండి, చాలా తగ్గుతుంది. మనం ఫస్ట్ రోజు అనుకున్నటువంటి కట్ ఆఫ్ అనేది అది వారు ఏంటంటే ఎగ్జామ్ బాగా రాశాము అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది 70+ అనేది చెప్పడం జరిగింది. తర్వాత కీని గనక పరిశీలించుకున్నటువంటి ఆ అభ్యర్థులే ఒక 4-5 మార్కులు అనేది తగ్గుతున్నాయండి అనేసి మనకు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ మీరిచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఈ యొక్క కట్ ఆఫ్లు అనేది తయారు చేస్తున్నామండి. ఇది అల్టిమేట్ గా చెప్పాలంటే ఇది ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ ఒక ఊహ మాత్రమే. దీనికి మాత్రం మీరు స్టిక్ ఆన్ అవ్వద్దు. మీకేంటంటే ఒక అవగాహన కోసం ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి ఒక 2-3 మార్కులు తగ్గొచ్చు, లేకపోతే 1-2 పెరగవచ్చు. కొన్ని సందర్భాల్లో తగ్గడానికే అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఏపీపీఎస్సీ వారు మనకి ఒక పంచాయతీ సెక్రటరీకి వచ్చేసరికి 1:15 కానీ 1:12 కానీ 1:13 రేషియోలో ఈ యొక్క కట్ ఆఫ్ అనేది తీస్తామని చెప్పారండి. అయితే ఇంతవరకు వారు దీని మీద క్లారిటీ అనేది ఇవ్వాల. గతంలో వచ్చేసరికి 1:50 అనేది తీయడం జరిగిందండి. ఆ 1:50లో కనుక చూసినట్టయితే ఈ యొక్క ఒక జిల్లా కనుక 100 పోస్టులు ఉంటే ఆ 100 పోస్టులు ఇంటూ 50 చేస్తే 5,000 మంది అండి. ఫస్ట్ ర్యాంక్ నుంచి 5,000 వరకు ఆ కట్ ఆఫ్ అనేది తీయడం జరిగిందండి. ఇప్పుడైతే ఏపీపీఎస్సీ వారు చెప్పడం ఏంటంటే యూపీఎస్సీ ప్యాటర్న్ లో వెళ్తామండి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక జిల్లా కనుక ఒక 10 ఓపెన్ పోస్టులు ఉంటే 1:15 వేస్తారండి. అప్పుడు 150 అవుతుంది. ఆ తర్వాత బీసీఏ, బీసీ వచ్చేసరికి మరి డిఈ, ఎస్సీ, ఎస్టీ వచ్చేసరికి 1:15లో వాళ్ళ కేటగిరీ వైజ్ గా తీయటం ద్వారా ఈ కట్ ఆఫ్లు అనేవి ఈ యొక్క వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఈ కట్ ఆఫ్ అనేది ఇంకా క్లారిటీ అనేది రాదు.
రాలేదు. ఇంకా చెప్పాలంటే పాత పద్ధతిలో 1:50 వరకు వెళ్తే అభ్యర్థులందరికీ న్యాయం జరిగిద్ది, ఇంకా కట్ ఆఫ్ తగ్గిద్ది. కాబట్టి ఈ కట్ ఆఫ్ కి మీరు స్టిక్ ఆన్ అయితే అవ్వద్దు. ఇది కేవలం మీకు ఒక అవగాహన కోసం, దీన్ని బట్టి మీకు వచ్చిన మార్కులు బేరీజ్ చేసుకోవడం. ఇది కేవలం 1:15 మీదే తీసాం. 1:50 కనుక తీస్తే ఇంకా కట్ ఆఫ్ అనేది గణనీయంగా తగ్గిద్దండి, గణనీయంగా తగ్గిద్ది. కాబట్టి మన ఏపీపీఎస్సీ వారు కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి 1:50 తీస్తారు అని ఆశిద్దామండి. రాసిన వాళ్ళందరూ చాలా మటుకి ఈ యొక్క ప్రిపేర్ అయిన వాళ్ళు 1:50 కనుక తీస్తే చాలా మటుకి మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి మీ యొక్క ఆశావాదాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసి ఉన్నారు కాబట్టి ఒక అవగాహన నిమిత్తమే ఇది 1:15 అనేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుందండి. 1:50 కనుక తీస్తే ఇంకా కట్ ఆఫ్ అనేది తగ్గిద్ది. కాబట్టి కాస్త ఒక మోస్తారుగా ప్రిపేర్ అయిన అందరూ ఈ ప్రిలిమినరీ గట్ అనేది ఎక్కేస్తారండి. మెయిన్స్ కి అనేది మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఇది కేవలం ఒక అవగాహన చూడండి. దాన్ని బట్టి మీ యొక్క 1:15 క్వాలిఫై దగ్గరలో అవుతారు. ఇంకా చెప్పలేదు ఏపీపీఎస్, ఇంకా స్టేట్మెంట్ అనేది ఒక జీవో పరంగా అనేది ఇవ్వలేదు. 1:50 బేస్ అయి ఉంది. లాస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ లో 1:50. దాన్ని గనక 1:50 అందిస్తే ఇది కూడా తప్పే ఇద్దండి, ఇది కూడా తప్పే, ఇంకా తగ్గిద్ది. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇది చిన్న ఒక అవగాహన నిమిత్తం. దీని మీద మీరు ఏమాత్రం స్టిక్ ఆన్ అవ్వద్దు. దీన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ చూడండి, క్వాలిఫై అయ్యేటట్టు ఇప్పటి నుంచే మెయిన్ స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే ఇంకా మెయిన్స్ ఇంకా డెప్త్ గా ఉంటుందండి. మీకోసం మేము వచ్చేసరికి ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో అన్ని లెసన్స్ మన జైదేవ్ అకాడమీలో పొందుపరిచామండి, ప్లేలిస్ట్ లో ఉంచాము. అట్లానే ఈ యొక్క హిస్టరీ సబ్జెక్ట్స్, ఎకానమీ చెప్తున్నాం. అలాగే ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి మరియు ఏబిపిఎస్ లో రీజనింగ్, అర్థమెటిక్ కి మనకి ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ కూడా మన వీడియోస్ అనేది చెప్తున్నామండి. అన్ని మన ఛానల్లో పొందుపరిచామండి. కాబట్టి మన యొక్క ఛానల్ ని మీరు ఈ యొక్క ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఈ వీడియోలు చూడటం వల్ల ఇంకా కొన్ని మార్కులు అనేవి అదనంగా మీకు ఉపయోగపడతాయి. అయితే ఇదనేది ఒక చిన్న అవగాహనే. దీని మీద మీరు స్టిక్ ఆన్ అవ్వద్దు, దీని గురించి మీరు పట్టించుకోవద్దు. కాబట్టి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఓవర్, దాని గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఇంకా చూస్తా మీరు ఈ యొక్క అమూల్యమైన కాలాన్ని, మెయిన్స్ కి వచ్చే కాలాన్ని మీరు వృధా చేసుకోవద్దు. ఈ 1:15 కాదు 1:50 తీస్తానంటే ఈ యొక్క దగ్గరలో ఉండే వాళ్ళు సెలెక్ట్ కాలేము అనేసి మీరు ప్రిపరేషన్ వదిలేశారు అనుకోండి, రేపు 1:50 కనిపిస్తే అప్పుడు మీరు ప్రిపరేషన్ లో వెనకబడిపోతారండి. కాబట్టి 1:50 తీస్తారు అని మనం ఆశిద్దాం. అయితే 1:50 స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఊరికి ఒక చిన్న అవగాహనకే మనం ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఇది చూసిన వెంటనే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీ ప్రిపరేషన్ లో ఉండండి. ఎవరైతే ప్రిపరేషన్ లో ఉంటారో వారికే ఉద్యోగం అనేది వస్తుంది. దేవుడు కూడా వారికే సహకారం అనేది అందిస్తాడు. కాబట్టి ఇది చిన్న అవగాహనే. మనకి ఛానల్ మనం పెట్టాం కాబట్టి మా మోటో అయితే ఈ యొక్క కట్ ఆఫ్ ఇద్దాం అనేది కాదండి. ఈ యొక్క అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఒక ఎగ్జామ్ ని అనాలిసిస్ చేయలేకపోతే మనం దాని మీద అవగాహన లేనట్టు అని భావించేసి మీ యొక్క అభ్యర్థుల కోరిక మేరకు మీరిచ్చిన సమాచారమే, ఇందులో మా ఇన్వాల్వ్మెంట్ ఏముండదండి. మీరిచ్చిన సమాచారాన్ని బట్టి మేము ఈ యొక్క కట్ ఆఫ్ అనేది నిర్ణయించి కట్ ఆఫ్ ని చేస్తున్నామండి. ఎప్పటికప్పుడు కట్ ఆఫ్ అనేది మారుతా ఉండేది. ఎందుకంటే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కీ రాకముందు కట్ ఆఫ్ వేరండి. అందరికి 70 పైన వచ్చినాయి అనుకున్నారు. కీ వచ్చిన తర్వాత చూసుకుంటే 70 పైన తగ్గిపోయినాయి. కాబట్టి అలా మనం బేస్ అయ్యి ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ ఆ అభ్యర్థులే ఈ యొక్క కట్ ఆఫ్ తగ్గుతుంది కాబట్టి ఈ వారికి వచ్చినప్పుడు నిజాయితీ మార్కులు చెప్పడం ద్వారా ఈ కట్ ఆఫ్ అనేది మీకోసం పొందుపరిచామండి. ఇది చూసుకున్న వెంటనే మీరు హ్యాపీగా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ ఇందులో దగ్గరగా ఉన్నా మీరు కట్ ఆఫ్ దీన్ని ఇది కాదండి, ఇది నిజమైన కట్ ఆఫ్ కాదు. మీరు దగ్గరగా ఉన్నా మీరు క్వాలిఫై అయినట్టే. ఎందుకంటే ఇంకా ఏబిపిఎస్సి 1:50 ఇచ్చింది, 1:50 ఇచ్చింది అనేసి నాకైతే ఆశగా ఉందండి. కాబట్టి ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు. మీరు ఇప్పటి నుంచే ఈ యొక్క మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. దీని మీద పట్టించుకోవద్దు. దీని గురించి మీరు ఏ విధమైన ఆలోచన వద్దు. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇది ఎందుకంటే ఊరికి అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మీకోసం మేము ఈ యొక్క లెసన్స్ అనేవి స్టార్ట్ చేసేవాడి, ఇప్పుడే మీకు అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి ఇమీడియట్ గా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు వచ్చినటువంటి ఈ యొక్క 21st అయితే కొన్ని వందల మంది దగ్గర సమాచారం తీసుకున్నామండి. ఈ రోజుకైతే కొన్ని వేల మంది దగ్గర సమాచారం అనేది మనకు అందింది. కాబట్టి ఇది ఇంకా యాక్యురేట్ గా ఉండదు. ఇంకా వచ్చేసరికి ఇంకా యాక్యురేట్ గా ఉండేది. కాబట్టి ఇదే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ గా చేసుకోండి. ఇదే మనకి
1:15లో కొంచెం దగ్గరగా ఉంటే అవకాశం. నెక్స్ట్ కనుక వస్తే మనం ఈ యొక్క లెసన్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి. మన యొక్క ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం. మీకు మంచిగా లెసన్స్ ఇవ్వాలనేది మన జయదేవ్ అకాడమీ యొక్క ఉద్దేశం. ఇదైతే మా యొక్క ఉద్దేశం కాదు. దీన్ని ఈజీగా తీసేసుకొని వదిలేయండి. మీరు ప్రిపరేషన్కి వెళ్ళిపోండి. ప్రిపరేషన్కి వెళ్ళడం ఉత్తమం. ఎగ్జామ్ రాశారు, ఇట్ ఈస్ ఓవర్. మీరు ఇంకా ప్రిపరేషన్కి వెళ్ళడం ఉత్తమం. దీని మీద డిస్కషన్ పెట్టి గంటల టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. దయచేసి మీరు మళ్ళీ బెయిల్స్ కావండి. రేపు వచ్చే నెలలో గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 1 ఉంది. దానికి ప్రిపేర్డ్, దానికి సంబంధించిన వీడియోస్, లెసన్స్ అన్ని మీకు పొందుపరుస్తున్నామండి. కాబట్టి చూడండి, ఈ యొక్క రివైజ్డ్ ఏపీ పంచాయత్ సెక్రటరీ ప్రిలిమినరీ యొక్క కట్ ఆఫ్ గా చూస్తే ఈ రోజు మనకు అందినటువంటి సమాచారం, కొన్ని వేల మంది దగ్గర తీసుకున్న సమాచారాన్ని బట్టి ఈ యొక్క కట్ ఆఫ్ అనేది మీకు అందుబాటులో తెచ్చామండి. చూడండి, ఈ యొక్క కట్ ఆఫ్ గా చూసినట్లయితే పోయిన కటాఫ్ కి ఇప్పుడు కటాఫ్ కి అనేది తగ్గిందండి. దగ్గరగా ఇది 1:15 వరకే. ఇంకా 1:50 కనుక ఇస్తే ఇంకా తగ్గిద్దండి. ఎందుకంటే ఈ యొక్క ఏబిపిఎస్సి మన నుంచి మనం ఆశావాద దృక్పథంతో ఉందాం. కాబట్టి 1:50 ఇస్తాడని ఆశిద్దాం. కనుక ఇస్తే రాసిన వాళ్ళు చాలా మంది క్వాలిఫై అవుతారు. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. చూడండి, పరిశీలించండి. ఈ యొక్క తక్కువ కట్ ఆఫ్లు ఉన్నటువంటి ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. ఈ యొక్క ఓసీలో వచ్చేసరికి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ప్రకాశంలో ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. కాబట్టి ఓసీలో కట్ ఆఫ్ తగ్గిందండి. ఇక్కడ 245 ఇట్లా దగ్గరలో ఉన్నాయండి. ఇక్కడ బీసీఏకి వచ్చేసరికి ఈ యొక్క ఒక పోస్టే ఉండుద్ది. ఇక్కడ బీసీబీకి వచ్చేసరికి 2 పోస్టులు ఉంటాయి. అందుకని జనరల్ గా కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉన్నా కూడా ఈక్వల్ గా వస్తా ఉంటాయండి. బీసీడీలో ఎక్కువ కట్ ఆఫ్ ఉండుద్ది. అయితే ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి 45 రావడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఏమో డబుల్ డిజిట్స్ లో ఉన్నాయండి. ఓసీలో వచ్చేసరికి ఆ పోస్టులు అనేవి ఈ యొక్క 2 సంఖ్యల్లో ఉన్నాయి. ఈ యొక్క బీసీఏ, బీసీడీఈ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ సింగిల్ గా డిజిట్ లో ఉన్నాయండి. 1, 2, 3, 4 అట్లా ఉన్నాయండి. అందుకని ఈ కట్ ఆఫ్ అనేది దగ్గర ఓసీ కట్ ఆఫ్ కి వచ్చింది. ఏబిసిడిఈ అనేది ఈ యొక్క ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నది. ఈ 1, 2 పోస్టులు లేకపోతే 3, 4 అంతవరకే ఉన్నాయి. ఇవి దగ్గరగా ఓసీ కట్ ఆఫ్ కి వచ్చింది. ఈ వరకు అంతేనండి. ఎస్సీ వచ్చేసరికి ఇవి కూడా కొన్ని సందర్భాల్లో డబుల్ డిజిట్స్ అనేవి ఉన్నాయి. 2 ఉన్నాయి, 6, 7, 8 అట్లా ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి కూడా వచ్చేసరికి ఎస్సీ వచ్చేసరికి ఇది కూడా కట్ ఆఫ్ తగ్గింది. అట్లానే ఎస్టీ కూడా కట్ ఆఫ్ అనేది తగ్గింది. కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్ అనేది మేము ఈ 2-3 రోజులు మీకోసం ఆలోచించి జాగ్రత్తగా పరిశీలించి మీకోసం పొందుపరచబడినటువంటి కట్ ఆఫ్ అండి. ఇక ఈ రోజు నుంచి మనం ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ మెయిన్స్ కి అనేది మనం వెళ్తున్నామండి. మీకోసం ఈ యొక్క అర్థమెటిక్ అయితేనేమి, రీజనింగ్ అయితేనేమి, ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు సోషల్ సబ్జెక్ట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు ఈ యొక్క మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. ఇంకా బెల్ బటన్ కానీ క్లిక్ చేస్తే మీకు ఇమీడియట్ ఇలాంటి అప్డేట్స్ అనేవి మీ నోటిఫికేషన్ లోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్ గా బెల్ బటన్ క్లిక్ చేయండి. కాబట్టి మీకోసం ఈ యొక్క ఛానల్ అనేది మేము స్థాపించామండి. మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు మంచి సబ్జెక్ట్ అనేది అందించాలనేది మా యొక్క అకాడమీ యొక్క ఉద్దేశము. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు మరొకసారి జయదేవ్ అకాడమీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అన్నమాట.